ड्रग एनफोर्समेंट स्पेशल ऑपरेशंस टीम ने 2 अलग-अलग मामलात में 550 किलो मंशियात जब्त किए हैं और इस सिलसिले में 7 अफराद को गिरफ्तार कर लिया गया है। कमिश्नर पुलिस रच्चाकुंडा महेश भगवत ने कहा कि भद्राचलम से गांजा मुंबई स्मगल करने की कोशिश की जा रही थी। उन्होंने कहा कि एक और मामले में 140 किलो गांजा जब्त किया गया। मुलजिमीन के पास से 5 लाख रुपए नकद रकम भी जब्त की गई। उन्होंने मजीद कहा कि 410 किलो गांजे की मालियत 30 लाख रुपए है। Okay. ఉద్దేశంతో రాజకోట పోలీస్ కమిషనరేట్ లో చాలా ప్రోగ్రామ్స్ మనము పెట్టున్నారు. ఈ మధ్యలో ఈ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా దాదాపు 3000 స్టూడెంట్స్ తో మనము టీఆర్ కాలేజ్ లో పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ప్రోగ్రామ్ అదే ముఖ్యమైన విషయం. నాతో పాటు అక్కడ మనం మినిస్టర్ మేడం కూడా వచ్చారు. తర్వాత ఈ దేవిక మేడం, అమృత ఫౌండేషన్ మేడం కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి మంగళవారం మన ఎల్బీ నగర్ క్యాంప్ ఆఫీస్ లో ఈ డ్రగ్ కేసెస్ లో ఈ డ్రగ్ ఎవరు కన్జ్యూమ్ చేస్తారు అడిక్ట్ వాళ్ళని దాని నుంచి బయట తీయాలనే ఉద్దేశంతో ఈ డి అడిక్షన్ కౌన్సిలింగ్ కూడా ప్రతి మంగళవారం మనం చేస్తున్నాం. 10 మంది 15 మంది ప్రతి మంగళవారం అటెండ్ చేస్తున్నారు. దేని నుంచి బయట వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు దూరం ఉండాలి. డ్రగ్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు సప్లయర్స్ కాదు, వాళ్ళని మనము టార్గెట్ చేస్తూ వాళ్ళకి డి అడిక్షన్ కౌన్సిలింగ్ అక్కడ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ సంబంధించి ఇంకో మా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా కాలేజెస్ లో, స్కూల్స్ లో, బస్తీలో వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ దానికి సంబంధించి కొన్ని